ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి గురు కురు 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 స్వహ కురు కురు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ సమ్మక్కాయ నమః జాయ వనదుర్గాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. ఈ 12 రాసులు జూన్ మాసం 12 రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జాతక బలం ఎలా ఉందో అనేది చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమః. జూన్ నెల మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనప్రాప్తి యోగం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగం అనేది చాలావరకు కనబడుతుంది. మరి ఇల్లు కట్టడము, కొనటము, ఏర్పాటు చేసుకోవటము, లేదా పెద్దవాళ్ళ నుంచి రావలసిన కొన్ని భూములు కానీ, ఆస్తులు కానీ, ఇళ్ళు కానీ, కొత్త మార్పుళ్ళు కానీ మీ జాతక యోగంలో ఈ నెలలో మీకు అద్భుతమైన విజయం అనేది రాబోతుంది. మరి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృత్తికా నక్షత్రం 1 పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళే మేషరాశి వాళ్ళు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 7. అంటే ధనప్రాప్తి యోగం అనేది ఎక్కువగా లేదు. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది. కాబట్టి లక్ష్మీ విశేషాల్లో కొంత జాగ్రత్త పడాలి. కొంత జాగ్రత్తగా పడకోకుండా అశ్రద్ధగా కొంచెం ఆలోచించినట్టుగైతే కొన్ని సమస్యలు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశిలో యోగం నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి శని అనేది ప్రారంభమైంది. ఏలునాటి శని వలన వీళ్ళకి చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం, డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకుండా ఉండటం అని అనేకమైన పనులలో అనేకమైన విధానాలు, అనేకమైన గ్రహస్థితులు కూడా ఒక అందున లేకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం కనబడుతుంది. మరి ఈ ఏలినాటి శని అనగా చాలా మందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉంటాయి. ఎందువల్ల అంటే మరి ఈ శని ప్రభావం వల్ల చాలామంది మరి ఏ పని చేయొచ్చో చేయకూడదు అనేట్టుగా చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి అలాంటి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మీరు ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు మీకు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ జూన్ మాసమున మీకు అద్భుతమైన పనులు, అద్భుతమైన విజయాలు సాధించాల్సిన ఆ యోగ ప్రాప్తి అనేది మీ జాతకంలో కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో, ఎటు పోవాలనుకుంటారో కొన్ని ఆలోచించి అడిగేయండి, ఆచితూచి అడిగేయండి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కాపాడండి. మీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలకి పూర్తి చేయాల్సిన ఆ యోగ ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో ఉంది. మన సంతాన ప్రాప్తి చూసుకుంటే విజయంగా కనబడుతుంది. మరి మీకు ఈ నెలలో గృహప్రవేశం కానీ, కళ్యాణ ప్రాప్తి కానీ జరగబోతుంది. కాబట్టి మరి కళ్యాణం కాకోకుండా ఎన్నో రోజుల నుంచి లేటుగా బాధపడే వాళ్ళందరికీ ఈ నెలలో అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు విద్యా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మార్కెట్ రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అద్భుతమైన విజయాల్ని పొందబోతున్నారు. ఈ నెలలో 16వ తారీఖు నుంచి కొన్ని ముఖ్యమైన విషయాల్ని విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి.
కానీ నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ నల్లటి వాడకూడదు. ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ ముందే ఎవరికి చెప్పకూడదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అందరూ నమ్ముతారు. నమ్మిన వాళ్ళ వల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఎందువల్ల అంటే ఈ మేషరాశి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా వాళ్ళ మాట వింటారు, వాళ్ళని ఆలోచిస్తారు, వాళ్ళు ఏది చెప్పినా కూడా అదే విధంగా పోతుంటారు. ఈ మేషరాశి వల్ల ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా బంధుమిత్రులతో కొన్ని సమస్యలు, విరోధాలు, ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. అతి జాగ్రత్త పడాలి. ఆ అతి జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మరి మనం ప్రజల్ని ఎక్కువగా నమ్మకూడదు, దైవాన్ని నమ్మాలి. ఆ భగవంతుడు మనల్ని నమ్ముకుంటే ఆ భగవంతుడు ఏ రూపంలో అయినా ఒక రూపంలో తప్పకుండా మనకి విజయాన్ని అనేది చూపిస్తాడు. కాబట్టి మరి మీరు చేయాల్సిన పూజా బలం నవగ్రహాల పూజా బలం చేయాలి. నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ నవగ్రహాలకి 9 వారాలు కానీ 11 వారాలు కానీ ఆ గుడికి వెళ్ళి అక్కడ 7 వారాలు పూజా విధానం ఎలా చేస్తామో అదే విధంగా మీరు చేసినట్టుగైతే 7 వారాలు కానీ 11 వారాలు కానీ 9 వారాలు కానీ చేయాలి. ఆ విధంగా మీరు చేస్తే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. మీకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి డౌట్ కానీ మరి మీ ఇంట్లో ఏముంది, మీరు చేయాల్సిన పనిలో ఏం జరుగుతుంది, మీ వ్యాపార ప్రదేశం ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సరియో జన సుఖిలో భవంతు. ఓం నమః శివాయ నమః.